సభకి నమస్కారం. జీటీవీ వాళ్ళు ప్రతిభావంతులైన కళాకారుల్ని మిగతా రంగంలో ఉన్న వాళ్ళందరినీ ఆహ్వానించి అవార్డ్స్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇదే వేదిక మీద మాకు ఆత్మీయులు కేటీఆర్ గారు, నాగేశ్వర రెడ్డి గారు, మిగతా మిత్రులు, దేశం కోసం ప్రాణాలని తృణప్రాయం చేసిన మహానుభావుడి తల్లిదండ్రులు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళకు ముందు చప్పట్లు కొట్టాలి. వాళ్ళు అక్కడ ఉండడం బట్టే ఇక్కడ ప్రశాంతంగా మనం ఉండగలుగుతున్నాం. ఇలాంటి గుర్తింపులు ఏమిటంటే, నీరము తప్తలోహమున నిలిచి అనామకమైన నశించు. నీటి బొట్టు గనక వేడి పెనం మీద పడితే చుయ్యని ఆరిపోతుంది. ఆ నీరమే ముచ్చమట్లు నళినీదళ సంస్థితమై తనచ్చు. అదే నీటి బొట్టు గనక తామరాకు మీద పడితే కొంతసేపైనా ముత్యంలాగా మెరుస్తుంది. ఆ నీరమే శుక్తిలో బడి మణిత్తముగా అంచు సమంచిత ప్రభన్ అంటాడు భర్తృహరి. అంటే అదే నీటి బొట్టు ముత్యపు చిప్పలో పడితే అది ముత్యమే ప్రకాశిస్తుంది. సో ప్లేస్మెంట్స్ అన్నమాట. ఇలాంటి గుర్తింపులు వాళ్ళ భవిష్యత్తులో కళాకారులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇలాగా ప్రోత్సహిస్తున్న జీటీవీ యాజమాన్యానికి ఒకసారి నమస్కారం చెప్పుకుంటూ, ఇందాక వెంకయ్య నాయుడు గారు సుదీర్ఘమైన ప్రసంగం, ఆయన ఈ వయసులో కూడా అనర్గళంగా అంతంత సేపు మాట్లాడడం నిజంగా, ఆయన మాట్లాడిన తర్వాత తుఫాన్ వచ్చినప్పుడు తర్వాత ఏదో విసురుకులు అంత చప్పగా ఉంటుంది మేమేం మాట్లాడినా. అయినా ఈ సభలో నన్ను కూడా పిలిచినందుకు యాజమాన్యానికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే నా ఆత్మీయ మిత్రుడు మా హరీష్ శంకర్ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. శుభం భూయాత్. శివోహం.